హాయ్ గైస్, మీరు కనుక ఛానల్కి కొత్త అయితే నా పేరు ఉపేంద్ర అండ్ నిన్న బీటెక్ తిరుపతి భువనేశ్వర్ నుంచి చేశాను అండ్ ప్రజెంట్ నేను ఐఐటి తిరుపతిలో ఎంఎస్ చేస్తున్నా. సో మాటలు తగ్గించేసి స్టార్ట్ చేసేద్దాం ఈరోజు క్లాస్. లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాం, ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. ఒక నిమిషం ఆగండి, నేను కూడా చూస్తాను. సో లాస్ట్ వీడియోలో మనం పాసింగ్ ఏ లిస్ట్ అండ్ ఆ లిస్ట్ని ఫంక్షన్స్లో ఎట్లా చేంజ్ చేయొచ్చు, ఎట్లా మ్యానిపులేట్ చేయొచ్చు అనేది చూసాం మనం. ఈ రోజు వీడియోలో మనం మీరు చాలా దగ్గరలో వినే ఉంటారు, వన్ మినిట్. ఓకే, లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే లిస్ట్స్ని మనం ఎట్లా మ్యానిపులేట్ చేయొచ్చు ఫంక్షన్స్ లోపల, లిస్ట్ యొక్క కాపీని అలా పంపించవచ్చు, అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తాం, పాసింగ్ an arbitrary number of arguments, mixing positional and arbitrary arguments, using arbitrary keyword arguments. ఓకే, బాగానే ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏంటవి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి. గుర్తొస్తుందిగా, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇది కాకుండా ఇంకోటి చెప్పా, ఇంకోటి ఏంటది, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఈ 3 టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక ఫంక్షన్స్ లోపల మనం ఆర్గ్యుమెంట్స్ని ఎలా ఫంక్షన్ కాలింగ్ దగ్గర ఆర్గ్యుమెంట్స్ మనం ఎలా పాస్ చేయొచ్చు అనేది ఆ 3 టైప్స్ ద్వారా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, బాగానే ఉంది. ఓకే, ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ పాసింగ్ an arbitrary number of arguments. అంటే ఏంటి అసలు? ఓకే, ఆర్బిట్రరీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా ఫంక్షన్ లోపలికి n నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాను నేను. ఓకే, n నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నా. మీరు పైథాన్లో చాలా ఫేమస్, ఎక్కడో దగ్గర ఖచ్చితంగా చూసా ఉంటారు, లైక్ స్టార్ ఆర్గ్స్ అని, లేదా స్టార్ క్వార్క్స్. ఓకే, ఈ 2 అంటే ఏంటి, అదే ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్. ఓకే, సింపుల్, చాలా చాలా సింపుల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ 2 ఏంటో చెప్పేసా, ఆ తర్వాత కింద ఎగ్జాంపుల్లో మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఓకే, ఆర్క్స్ అంటే ఏంటి, స్టార్ పెట్టా చూడండి, ఒక స్టార్ పెట్టా అండ్ నేను దీన్ని ఆర్క్స్ అంటున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా, ఫర్ సపోజ్ నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఫర్ సపోజ్ నేను ఏం పాస్ చేస్తా, ఫర్ సపోజ్ గ్రీట్ అందాం అనుకోండి. ఫర్ సపోజ్ కింద చెప్తున్నా, గ్రీట్లో నేను చాలా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ నేమ్ పంపిస్తున్నా, గ్రీట్లోనే నేను చాలా మంది నేమ్స్ పంపిస్తున్నా. ఓకే, ఉప్పు, సాయి, రోహన్ అని ఇట్లా పంపించాను అనమాట. ఓకే, నేను పారామీటర్ దగ్గర ఒకటే పారామీటర్ యూజ్ చేస్తా, అదే స్టార్ ఆర్క్స్ని యూజ్ చేస్తా. ఓకే, అంటే ఏం చేస్తున్నా, ఇక్కడ నేను ఎంతమందిని అయితే పంపిస్తున్నానో వీళ్ళందరికీ ఒకటే వేరియబుల్ అనేది నేను అసైన్ చేస్తున్నా. అర్థమవుతుందా? ఈ ఒకటే వేరియబుల్ ఇవన్నీ ఎట్లా స్టోర్ అవుతున్నాయి, టపుల్లో స్టోర్ అవుతున్నాయి. ఓకే, అంటే స్టార్ ఆర్క్స్ అనేది ఏమవుతుంది, ఆర్క్స్ అనే టపుల్ క్రియేట్ చేస్తుంది. ఆ టపుల్ని ఏం స్టోర్ చేస్తుంది, నేను నా ఫంక్షన్ కాల్లో పంపిస్తున్న ఆర్గ్యుమెంట్స్ అన్ని స్టోర్ చేస్తుంది. సింపుల్, అర్థమైందిగా, చాలా సింపుల్. ఓకే, ఆర్క్స్ అర్థమైపోయింది మనకి. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ మనం క్వార్క్స్ కూడా డిస్కస్ చేద్దాం. సారీ, డిలీట్ అంటున్నాం. క్వార్క్స్ అంటే ఏంటి? ఓకే, ఆర్క్స్లో మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తున్నాం. అంటే ఏంటది, పొజిషన్ మ్యాటర్స్ అక్కడ. ఇలాంటి దగ్గరలో మనం ఆర్క్స్ అనేది వాడతాం. ఓకే, ఫర్ సపోజ్ నేను కీవర్డ్స్ పంపిస్తాం, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే. ఓకే, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే మనం ఆర్క్స్లోనో ఒక టపుల్లో స్టోర్ చేసుకుంటాం. అదే నేను కీ వాల్యూ పేర్లో పంపిస్తే దాన్ని నేను క్వార్క్స్లో స్టోర్ చేస్తాను, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి. దీనికి నేను డబల్ స్టార్ వాడతా. ఓకే, అంటే కీవర్డ్లో నేను ఎట్లా పంపిస్తా చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ గ్రీట్. ఓకే, నేను ఇక్కడ ఏమన్నా, నేమ్ ఈక్వల్ టు ఉప్పు అండ్ ఓకే ఏజ్ కూడా పంపిద్దామా. ఓకే, ఏజ్ కూడా పంపించాను. ఫర్ సపోజ్ చెప్తానండి, ఏజ్ ఈక్వల్ టు 18 అండ్ ఫర్ సపోజ్ లొకేషన్ ఈక్వల్ టు తిరుపతి.
ఓకే, నేను ఇట్లా పంపిస్తున్నా. ఇది చూడండి, ఇది ఎట్లా ఉంది, ఇది కీ వాల్యూ కీ వాల్యూ కీ వాల్యూ పేర్లో ఉంది. కాబట్టి నేను దీన్ని ఇట్లా టపుల్లోన యాక్సెప్ట్ చేయలేను దాన్ని. నేను దీన్ని డిక్షనరీ కింద కన్వర్ట్ చేసి ఓకే దాన్ని నేను క్వార్క్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. అర్థమవుతుందిగా, చాలా సింపుల్. ఆర్క్స్లో ఏమవుతుంది, ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి టపుల్ కింద స్టోర్ అవుతున్నాయి. క్వార్క్స్లో ఏమవుతుంది, కీవర్డ్ కీ వాల్యూ పేర్స్ అనేవి డిక్షనరీ కింద స్టోర్ అయ్యి క్వార్క్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దానికి మనం డబల్ స్టార్ వాడతాం, దీనికి మనం సింగిల్ స్టార్ వాడతాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇంకా నీట్గా అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏమవుతుంది, ఎల్లో తీసుకుందాం. ఇక్కడ చూడండి, మేక్ పిజ్జా అనే ఫంక్షన్ ఉంది. అండ్ ఈ ఫంక్షన్ నేను స్టార్ టాపింగ్స్ అని వాడుతున్నాను. స్టార్ టాపింగ్స్ అంటే ఏంటి, ఇక్కడ నేను పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి పంపిస్తున్నాను. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి అక్కడికి వెళ్ళాక ఏమవుతున్నాయి, టపుల్ కింద కన్వర్ట్ అయిపోయి టాపింగ్స్ అనే వేరియబుల్ స్టోర్ అయిపోతుంది. సింపుల్. ఇక్కడ మీరు ఒకటి పంపించినా అది టపుల్ కింద కన్వర్ట్ అవుతుంది, రెండు పంపించినా సరే అది టపుల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తుంది. ఇది ఇక్కడికి వెళ్ళి ఎట్లా స్టోర్ అవుతుంది, టాపింగ్స్ అనే సారీ ఓకే, ఇక్కడికి వెళ్తుంది. టాపింగ్స్ అనే వేరియబుల్లో ఇట్లా పెప్పరోని ఓకే పెప్పరోని అని చెప్పేసి ఇట్లా ఒక టప్పుల్లో స్టోర్ అవుతుంది. సేమ్ గోస్ ఫర్ దిస్, ఇది కూడా ఒక టప్పుల్లోనే స్టోర్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇది ఏం చేస్తున్నా, పెప్పరోని అనేది నేను దీనికి పంపిస్తున్నా. టాపింగ్స్ అనే వేరియబుల్ ఇట్లా స్టోర్ అయింది. కింద ఏం చేస్తున్నా చూడండి, డాక్ స్ట్రింగ్ ఏమని చూడండి, ప్రింట్ ద లిస్ట్ ఆఫ్ టాపింగ్స్ దట్ హ్యావ్ బిన్ రిక్వెస్టెడ్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నా దగ్గర ఏమేమైతే టాపింగ్స్ ఉన్నాయో నేను అవన్నీ వరుసగా ప్రింట్ చేస్తాను. ఎలా ప్రింట్ చేస్తాను అన్నీ మీకు తెలిసిందే. ఫర్ లూప్ వాడతా అండ్ లోపల ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తా, ప్రింట్ చేస్తా. ఓకే, ఒకసారి నేను దీన్ని రన్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రన్ చేసుకున్నట్టయితే మేకింగ్ ఏ పిజ్జా విత్ ది ఫాలోయింగ్ టాపింగ్స్ అని చెప్పేసి ఫస్ట్ పెప్పరోని వచ్చింది. ఎందుకంటే మనం దీన్ని ఫస్ట్ ఫంక్షన్ కాల్ ఇచ్చాం కనుక. అండ్ సెకండ్ ఫంక్షన్ కాల్లో మనం 3 ఐటమ్స్ పంపించాం, లైక్ 3 టాపింగ్స్ పంపించాం. అండ్ ఈ 3 టాపింగ్స్ అనేవి ఇట్లా ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ ఇది కూడా ఒకసారి మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ టాపింగ్స్ టపుల్ అని చెప్పేసి కామా టాపింగ్స్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే చూడండి, చూసారు ఇక్కడ ఒక టపుల్ కింద స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, టాపింగ్స్ టపుల్ అని చెప్పేసి ఇది ఫస్ట్ ఫంక్షన్కి, ఇది సెకండ్ ఫంక్షన్కి. అర్థమైందా? సింపుల్, చాలా చాలా సింపుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. ఇది కూడా సింపుల్, అసలు ఈ కాంప్లెక్స్ టాస్క్ ఉండదు అసలు పైథాన్లో, అంత సింపుల్ పైథాన్ అసలు. ఓకే, ఈ ఫంక్షన్, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నాం, మిక్సింగ్ పొజిషనల్ అండ్ ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్. ఓకే, అంటే ఏం చేస్తున్నా, నేను పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ప్లస్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని నేను పంపిస్తున్నా. ఓకే, ఎట్లా పంపిస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, ఫంక్షన్ కాలింగ్ దగ్గర చాలా ఇంపార్టెంట్. ఒకటేం పంపిస్తున్నా, 16 అని పంపిస్తున్నా. 16 అంటే ఏంటది, సైజ్ అది. ఓకే, ఆ తర్వాత ఏం పంపిస్తున్నా, పెప్పరోని అని పంపిస్తున్నా. కానీ నేను ఫంక్షన్ పారామీటర్స్ ఏమేమి డిఫైన్ చేస్తా, సైజ్ అనేది ఒకటి డిఫైన్ చేస్తా, టాపింగ్స్ అనేది డిఫైన్ చేస్తా. టాపింగ్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తా, ఒక స్టార్ పెట్టి డిఫైన్ చేస్తా. అంటే సైజ్ తర్వాత మీరు ఏ ఆర్గ్యుమెంట్ ఇచ్చినా సరే అది టాపింగ్స్ అనే వేరియబుల్లో ఒక టపుల్లో స్టోర్ అయిపోతుంది. అర్థమైందా? సైజ్ అనే దాని తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నా సరే ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి టాపింగ్స్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోతున్నాయి ఒక టపుల్ ఫామ్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ సైజ్ 16 ఇచ్చా. 16 తర్వాత పెప్పరోని అని ఒకటి ఇచ్చా. ఈ పెప్పరోని అనేది ఒక్కటే టాపింగ్స్లో స్టోర్ అవుతుంది టపుల్ కింద. నెక్స్ట్ కింద ఫంక్షన్ కాల్ నేను ఏమి ఇచ్చా, 12 అని ఇచ్చా సైజ్. అండ్ 3 ఐటమ్స్ ఇచ్చా. ఈ 3 ఐటమ్స్ కూడా ఈ టాపింగ్స్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోతాయి అనమాట టపుల్ ఫామ్లో. సింపుల్, అర్థమైంది కదా? అండ్ నేను దాన్ని ఏం చేస్తున్నా, సేమ్ ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సైజ్ ప్రింట్ చేస్తున్నా అండ్ ఇక్కడ టాపింగ్స్ ప్రింట్ చేస్తున్నా, అంతే సింపుల్. ఇక్కడ చూడండి, దీన్ని నేను పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటున్నాను. ఓకే, ఈ తర్వాత వచ్చిందని నేను ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్ అంటున్నాను. అర్థమైందిగా? సింపుల్.
ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ చూడండి 16 ఇంచ్ పిజ్జా అండ్ పెప్పరోని, 12 ఇంచ్ పిజ్జా, మష్రూమ్, గ్రీన్ పేపర్ అన్ని కలిపి వేసేసాడు, కొట్టేశాడు మొత్తం. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి డిస్కస్ చేసేద్దాం. లాస్ట్ ఎగ్జాంపుల్ ఇది డిస్కస్ చేసి వీడియోని ఆపేద్దాం. అండ్ లాస్ట్, ఓకే, పొజిషన్ అయిపోయింది అండ్ ఆర్బిటరీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, కీ వాల్యూ పేర్లో నా ఆర్గ్యుమెంట్స్ అనేవి నేను పంపిస్తాను. ఓకే, కీ వాల్యూ పేర్లో పంపిస్తున్నప్పుడు కీ వాల్యూ పేర్లో నేను ఆర్బిటరీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తాను. అంటే కీ వాల్యూ పేర్లో నేను ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తున్నాను. వాటిని నా పారామీటర్ నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి, డబల్ స్టార్ పెట్టాలి. ఓకే, అర్థమైంది. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు పొజిషనల్ ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నారు. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు, సింగిల్ స్టార్ పెట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఇది టపుల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, పొజిషన్ కింద పంపిస్తున్నా, పొజిషన్ కాదు సారీ, ఇక్కడ నేను కీ వాల్యూ పేరు కింద పంపిస్తున్నా. కీ వాల్యూ పేరు కింద పంపిస్తున్నప్పుడు ఏమవుతుంది, డబల్ స్టార్ పెట్టి నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. డబల్ స్టార్ పెట్టారంటే మీరు ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయొచ్చు కీ వాల్యూ పేర్లో ఉండవి. ఓకే, ఇది పొజిషనల్, ఇది కీ వాల్యూ. అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ కిందకు వచ్చేసరికి యూజర్ ప్రొఫైల్ అనే వేరియబుల్ క్రియేట్ చేసా, బాగానే ఉంది. బిల్డ్ ప్రొఫైల్ అనే ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నా. ఫంక్షన్ కాల్. ఓకే, ఇక్కడ నేను ఏమేమి పంపిస్తున్నా, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని పంపిస్తున్నా. ఓకే, లొకేషన్ ఏంటి ప్రిన్స్టన్, ఫీల్డ్ ఏంటి ఫిజిక్స్. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ నేను యాక్సెప్ట్ చేసేది చూడండి, ఏమేమి యాక్సెప్ట్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ అనేదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా అండ్ లాస్ట్ అనేదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా అండ్ ఆ తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ కీ వాల్యూ పేర్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవన్నీ నేను యూజర్ ఇన్ఫోలో స్టోర్ చేసేస్తున్నా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిక్షనరీ. అర్థమైందా? అంటే ఏమవుతుంది, ఈ ఆల్బర్ట్ అనేది ఈ ఫస్ట్ నేమ్కి అసైన్ అవుతుంది, ఈ ఆల్బర్ట్ అనేది ఫస్ట్ నేమ్కి అసైన్ అవుతుంది, ఈ ఐన్స్టైన్ అనేది ఈ లాస్ట్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది, ఈ లొకేషన్ కామా ఫీల్డ్ ఉంది కదా, ఇవి రెండు యూజర్ ఇన్ఫోకి అసైన్ అవుతుంది. అర్థమైందా? సింపుల్. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్లో ఏం చేస్తున్నా చూడండి, యూజర్ ఇన్ఫోలో ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ అని పెట్టా. ఓకే, ఆల్రెడీ యూజర్ ఇన్ఫోలో నా దగ్గర ఏముంది చూడండి, యూజర్ ఇన్ఫో ఈక్వల్ టు, ఇక్కడ నా దగ్గర ఏమేమి ఉన్నాయి, ఆల్రెడీ లొకేషన్ అనేది ఉంది నా దగ్గర. లొకేషన్ ఏంటి ప్రిన్స్టన్. ఆ తర్వాత ఏముంది, ఫీల్డ్ ఉంది, ఫీల్డ్ ఈక్వల్ టు ఫిజిక్స్. ఓకే, ఇది ఉన్నది. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ లోపల ఏం చేస్తున్నా, ఈ ఫంక్షన్ డాక్ స్ట్రింగ్ చదవండి ఒకసారి. బిల్డ్ ఏ డిక్షనరీ కంటైనింగ్ ఎవ్రీథింగ్ వి నో అబౌట్ ది యూజర్. అంటే నా దగ్గర యూజర్ గురించి ఎంత తెలుసు అదంతా నేను యూజర్ ఇన్ఫోలో పడేసి దాన్ని రిటర్న్ చేస్తా. ఆ రిటర్న్ అయిందని నేను ఎక్కడ స్టోర్ చేస్తా, యూజర్ ప్రొఫైల్లో స్టోర్ చేస్తా. అర్థమైందిగా? సింపుల్. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ నా దగ్గర యూజర్ ఇన్ఫోలో ఏమో ఉన్నాయి, లొకేషన్ ఉంది, ఫీల్డ్ ఉంది. నా దగ్గర ఏమేమి లేవు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లేదు. కాబట్టి నేను ఈ ఫంక్షన్ లోపల ఏం చేస్తున్నా, ఇక్కడ చూడండి, యూజర్ ఇన్ఫోలో ఫస్ట్ నేమ్ యాడ్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ లోపల ఆల్రెడీ ఏముంది, ఆల్బర్ట్ అని ఉంది. ఓకే, ఇక్కడ కామర్స్ వస్తాయి. ఆ తర్వాత ఏం చేస్తున్నా, లాస్ట్ నేమ్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, లాస్ట్ నేమ్ ఏముంది, ఐన్స్టైన్. అండ్ దీన్ని నేను రిటర్న్ చేస్తున్నా. ఈ రిటర్న్ అయిందని ఎక్కడ స్టోర్ చేస్తున్నా, ఇదంతా ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేస్తా. ఈ డబ్బా పేరేంటి, యూజర్ ప్రొఫైల్. ఓకే, సింపుల్. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ యూజర్ ప్రొఫైల్ నేను ప్రింట్ చేస్తాను. సింపుల్. అర్థమైందిగా? చాలా చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా చూడండి. ఓకే, రన్. ఎస్, లొకేషన్ అనేది ప్రిన్స్టన్ అయింది,
ఫీల్డ్ అనేది ఫిజిక్స్ అయింది, ఫస్ట్ నేమ్ యాడ్ అయింది, లాస్ట్ నేమ్ యాడ్ అయింది. అర్థమైందిగా. ఇక్కడే నేను కనుక ప్రింట్ చేస్తే, ఫర్ సపోజ్ ఇక్కడే ప్రింట్ చేసి ప్రింట్ యూజర్ ఇన్ఫో అనేది ప్రింట్ చేస్తా. అప్పుడు ఏమేమి ప్రింట్ అవ్వాలి నా దగ్గర? యాడ్ చేయకముందు ఏమేమి ఉన్నాయి? లొకేషన్ అండ్ ఫీల్డ్ ఉంది. కాబట్టి లొకేషన్ అండ్ ఫీల్డ్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇదిగోండి లొకేషన్ అనేది లొకేషన్ అండ్ ఫీల్డ్ అనేది యూజర్ ఇన్ఫోలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అది నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యాడ్ చేయకముందు ప్రింట్ అయింది అనమాట. అర్థమైందా? సింపుల్, చాలా సింపుల్. ఓకే, సో యా అంతే ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం వేరే ఫైల్స్లో ఉన్న ఫంక్షన్స్ని ఈ ఫైల్స్లో ఎట్లా వాడుకోవాలి అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో యా దట్స్ ఇట్ ఫర్ ది వీడియో అండ్ థ్యాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్.